రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి మరణం వెనుక ప్రభుదేవ పాత్ర. ఎస్, మీరు వింటున్నది నిజమే. రియల్ స్టార్ శ్రీహరి మరణించినప్పుడు పక్కనే ప్రభుదేవ కూడా ఉన్నాడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ. వివరాల్లోకి వెళితే, ప్రభుదేవ డైరెక్షన్లో ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలో భాగంగా శ్రీహరి గారి క్యారెక్టర్ అవసరం వచ్చి శ్రీహరి డేట్స్ ప్రభుదేవ తీసుకున్నాడు. ముంబై చుట్టుపక్కల ఉన్న ఒక ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో భాగంగా అడవుల్లో కాబట్టి విపరీతంగా దోమలున్నాయి. ఆ ముంబైకి వెళ్ళడానికి 4 రోజుల ముందే శ్రీహరి గారికి విపరీతమైన ఫీవర్ వచ్చి జస్ట్ తగ్గగానే ఆయన కాల్ షీట్ వచ్చింది. శ్రీహరి గారు ముంబైకి వచ్చారు. ఆ ఫారెస్ట్లో ఉన్నారు, షూటింగ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆ ఫారెస్ట్లో ఉన్న ఈగలు దోమల వల్ల మళ్ళీ ఫీవర్ అటాక్ అయింది. జాండీస్, విపరీతమైన జ్వరము. అయినా సరే ప్రభుదేవతో ఎప్పటి నుంచో ఉన్న సాన్నిహిత్యం వల్ల షూటింగ్కి నో చెప్పకుండా, రూమ్లో రెస్ట్ తీసుకోకుండా షూటింగ్కి చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. అయినా ప్రభుదేవకి చెప్పి పర్మిషన్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోవాలని శ్రీహరి అనుకోలేదు. ఒకరోజు విపరీతమైన ఫీవర్ వచ్చి రూమ్లోనే ఉండిపోయాడు. ఏంటి ఇంకా షూటింగ్కి రాలేదని ప్రభుదేవ అండ్ టీం ఆరా తీస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అనుమానం వచ్చింది. హోటల్ రూమ్కి వెళ్ళి చూస్తే డోర్ ఓపెన్ కూడా అవ్వట్లేదు. హోటల్ స్టాఫ్తో కలిసి డోర్ బద్దలు కొట్టి లోపల చూస్తే నిద్రపోతూ ఉన్నాడు, స్పృహలో లేడు. అప్పుడు శ్రీహరిని తీసుకొని ముంబైలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయాలా, హైదరాబాద్ అపోలోకి కానీ యశోదాకి కానీ తీసుకురావాలా అన్న విషయంలో శాంతి గారికి, శ్రీహరి గారి భార్యకి ఫోన్ చేస్తే, ఇక్కడికి ఎయిర్ జర్నీ అయినా ట్రైన్ జర్నీ అయినా చాలా లేట్ అవుతుంది, బావకి మొన్నే జాండీస్ వచ్చి తగ్గిపోయింది అంటే శ్రీహరి గారిని బావ అని పిలుస్తుంది డిస్కో శాంతి. కాబట్టి అక్కడ ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయి ప్రభు అని ప్రభుదేవాకి చెప్పడంతో అక్కడ జాయిన్ చేశారు. ప్రభుదేవాకి దేశం మొత్తంలో అప్పుడు గుర్తింపు లేదు. సోషల్ మీడియా ఎక్కువగా లేదు. టెలివిజన్ మీడియా, ప్రింట్ మీడియానే మాత్రమే ఉంది. డాక్టర్స్కి అక్కడ ఉన్న పేషెంట్ ఎవరు అనేది కూడా పెద్దగా తెలియదు. దానివల్ల ట్రీట్మెంట్ సరిగా అందివ్వలేకపోయారా లేదా నిర్లక్ష్యం వల్ల అందివ్వలేకపోయారా అని శాంతిని అడిగితే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ప్రాణం పోయిన తర్వాత కూడా 2 hours నన్ను ఆయన్ను చూడనివ్వలేదు. ఒకవేళ హైదరాబాద్కి తీసుకువచ్చుంటే బావ బ్రతికేవాడేమో అని ప్రభుదేవ గారి భార్య శాంతి చెప్పారు. కొంతమంది ఏమంటారంటే, ప్రభుదేవ శాంతికి ఫోన్ చేయకుండా డైరెక్ట్గా తీసుకురావచ్చు కదా అని చాలామంది అన్నారు. కొంతమంది సినీ ప్రముఖులు, జర్నలిస్టులు. ఇట్ ఇస్ యాన్ ఇంపాసిబుల్. అప్పటికప్పుడు ఫ్లైట్లో తీసుకురావాలంటే ఫ్లైట్లో ముంబై పర్మిషన్ కావాలి, హైదరాబాద్ విమానాశ్రయంలో పర్మిషన్స్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి ముంబైలో జాయిన్ చేయడమే కరెక్ట్ అయింది. కానీ ప్రమాదవశాత్తు మన దురదృష్టం, ప్రేక్షకుల దురదృష్టం వల్ల శ్రీహరి గారిని మనం కోల్పోయాం. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.